ఇప్పుడు ముకాబులాలో నెక్స్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ స్వప్న టీమ్ కే కరీముల్లా. ఈయన కూడా కల్తీయేనా? కాదు, కళకళలాడుతున్న కరీముల్లా. ఓ, టెక్నాలజీ యూస్ చేసి ఎలా ట్రాప్ చేస్తారో చెప్పడానికి కరీముల్లా వస్తున్నాడు. బా, సో మొత్తానికి తన గురించి తానే చెప్పుకోవడానికి వస్తున్నాడు అనమాట. లెట్స్ వెల్కమ్ కరీముల్లా. టెక్కు చిన్నదానా నే సెల్లు మల్లె మారిపోనా, నువ్వు తీసుకున్న సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే, నీ బ్యాగులోనే ట్యాబు లాగా నన్ను కొంచెం మార్చుకోవే. హైటెక్ చిన్నదానా నే సెల్లు మల్లె మారిపోనా, నువ్వు తీసుకున్న సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే, నీ బ్యాగులోనే ట్యాబు లాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఫేస్బుక్ లో కలిశాక ట్విట్టర్ లో ట్వీటాక నీతోటి ఒక పారి ఫ్రెండ్షిప్ ఒక పారి బ్రేకప్ అయినది, అది సాఫ్ట్వేర్ ప్రోగ్రాము అలా సిస్టమ్ లో కలిసినట్టు, హార్ట్ నీ తోడుగా వెంటాడినే డొమైన్ మార్చి టీము మాటగా మారిందే. హైటెక్ చిన్నదారా నే సెల్లు మల్లె మారిపోరా, నువ్వు తీసుకున్న సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే, నీ బ్యాగులోనే ట్యాబు లాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఒక ఈమెయిల్తో బంధించి నా ఊపిరాపవేవో చెలియా, నీ కాములో గిలినే చేరా నన్ను కొంచెం కలుచుకు చెలికాడా, చినుకంటి వాయిస్ మెసేజ్ వెలుగంటి నీ లుక్స్, వీక్ అండ్ నువ్వు నేను కలిసేదాకా దైహమైన కావోర్చును, మొబైల్ ఆ చింతనున్నదాకా నువ్వు అవుట్ ఆఫ్ ది రీచ్ ఇట్టగా, నీ హ్యాండ్ సెట్టులో నేనుంటా, నిన్ను కలిసే వరకు స్క్రీన్ సేవర్ అయ్యుంటా. హైటెక్ చిన్నదారా నే సెల్లు మల్లె మారిపోరా, నువ్వు తీసుకున్న సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే, నీ బ్యాగులోనే ట్యాబు లాగా నన్ను కొంచెం మార్చుకోవే. కరీముల్లా, ఆ హైటెక్ పాప గురించి ఎంత బాగా చెప్పావో తెలుసా, చాలా బాగుంది. మొత్తానికి క్వాలిటీస్ అన్ని చాలా బాగున్నాయి స్వప్న. హైటెక్ ఏమో తెలియదు కానీ హైట్ మాత్రం ఉందమ్మా. సో హేమచంద్ర, కాంపిటీషన్ వైజ్ చూస్తే ఐ కుడెంట్ ఎంజాయ్ యువర్ పర్ఫార్మెన్స్ బికాస్ నువ్వు అసలు స్కేల్లో పాడలేదు. ఐ కుడెంట్ ఎంజాయ్ ఈవెన్ 1%. ఐ డోంట్ నో వై యూ కుడెంట్ కోప్ ఇట్ అప్. సో స్కేల్ చాలా ప్రాబ్లం అయింది మీరు. ఈవెన్ నోట్స్ ఆఫ్ ద సాంగ్ థ్యాంక్ యూ. సో ఆ పోర్షన్ ఆ స్కేల్ కనుక కరెక్ట్ సెట్టే ఉంటే ఈ పాటలో ఉన్న ప్రాణమే దా నోట్. సరిగా రీసదా అక్కడ ఒక్కసారి గుంజేస్తుంది ఈ ట్యూన్. ఐ డెంట్ ఫీల్ ద మ్యాజిక్. ఐఎమ్ షూర్ నువ్వు యాక్చువల్ స్కేల్లో పాడగలుగుతావు. ఐ డోంట్ నో వై యూ డెంట్ కాన్సెప్ట్. ఒకసారి స్కేల్ ఇవ్వరా ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. వితౌట్ రిథమ్ ఒకసారి పాడు. జనరలీ
వితౌట్ యాక్టింగ్ ఆర్ ఎనీథింగ్, జస్ట్ నార్మల్ గా పాడు. హైటెక్ చిన్నదానా నే సెల్లు మల్లె మారిపోనా, నువ్వు తీసుకునే సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే, నీ బ్యాగులోనే ట్యాబ్ లాగా నన్ను కొంచెం మార్చుకో. హైటెక్ చిన్నదానా నే సెల్లు మల్లె మారిపోనా, నువ్వు తీసుకునే సెల్ఫీ లాగా నన్ను కొంచెం చూసుకోవే, నీ బ్యాగులోనే ట్యాబ్ లాగా నన్ను కొంచెం మార్చుకోవే. ఐ టెల్ యూ ద డిఫరెన్స్. ఒరిజినల్ సాంగ్ ఏ స్కేల్ ఉంది, నేను అదే పాడాలి, అది అవసరం లేదు. నీ వాయిస్ కి ఏది కంఫర్టబుల్ అది నువ్వు చూసుకొని పాడితే నువ్వే గెలుస్తావు. ఓకే, అనంత్ శ్రీరామ్ గారు. వీళ్ళు చెప్పారు కదా ఇంత లార్జ్ స్కేల్లో జరుగుతున్న ప్రోగ్రాంలో స్కేల్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాలని. సెల్ఫీ లాగా మార్చుకోమన్నావు, దాంతో ప్రమాదం ఉంది. ఏంటంటే ఈ మధ్య వాట్సాప్లో ఫోటోలును వీడియోలు ఎక్కువ వచ్చేసి ఎప్పటికప్పుడు ఫోన్ మెమరీ ఫుల్ అంటుంది. ఆ మెమరీ ఫుల్ అనుకున్నప్పుడు ముందు సెల్ఫీలు డిలీట్ చేస్తున్నారు. సో నువ్వు ఏ సెల్ఫీ లాగా అయితే మారుదాం అనుకున్నావో ఆ సెల్ఫీని డిలీట్ చేసావు అనుకో, నీ బతుకు మరి బస్ స్టాండ్. కాబట్టి సెల్ఫీ కాకుండా ఈసారి వేరే బ్యాటరీ లాగానో సిమ్ లాగానో పెట్టుకో, చచ్చినట్టు వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు. సో పాట ఓ మాదిరిగా ఉన్నా కానీ ఆ పాటలో ఉన్న నేపథ్యం, నీకు వీళ్ళు అందించిన సహకారం, వీటన్నిటి వల్ల టీవీ వరకు ఈ పాట రక్తి కట్టింది. అక్కడ వరకు కరీముల్లా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే KRM అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 8008473776 కి వాట్సాప్ చేయండి. కొంచెం మార్చుకోవే. ఓకే కరీముల్లా, డోంట్ గెట్ డిసప్పాయింటెడ్. నెక్స్ట్ టైం ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ట్రై చేయి, ఓకేనా? వెల్ డన్, థ్యాంక్ యూ సో మచ్.